హలో అండి. చేపల కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అది నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. చేపలు మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, కొంచెం మిరప్పొడి, అలాగే కొంచెం ఆయిల్, నిమ్మరసము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచిగా చేపలకు మసాలా మంచిగా పట్టేలా పెట్టుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. అదే తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి మెయిన్ ఏంటంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసి కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని వేయించి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మంచిగా తెల్లగడ్డలేసి పొడిగొట్టి పక్కన పెట్టుకున్నాము. అదే బాణట్లో ఇంకొక బాణట్లు తీసుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఒట్టిమిరపకాయ, కరివేపాకు, ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే 2 టమోటాలు పేస్ట్ మాదిరి అయితే మిక్సీలో కొట్టాను. ఆ టమోటా పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ చేపలు కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు చేపలు ఆ మసాలాలో ఫ్రై అయిన తర్వాత మన చింతపండు రసం తీసుకున్నాం కదా, అది కూడా మంచిగా పిసుక్కొని వేసేసుకొని మనం ఏదైతే పొడి అయితే మిక్సీ కొట్టి పెట్టుకున్నామో ఆ పొడి కూడా వేసేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా వేసి చేప మసాలా నేను చూపించాను కదా పట్లం, అది కూడా కొంచెం వేసుకొని కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి పెద్ద మంట కాకుండా సన్న మంట కాకుండా పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం అలా కలిపెట్టినామంటే చూసారు కదా చేపల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగానే అద్దరిపోయిందనమాట. ఆ రైస్లోకి, ఆ వేడి రైస్లోకి, ఆ చేపల కర్రీకి చాలా బాగుండింది. నాకైతే తలకాయ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కువ తలకాయే తింటాను. నాకు తలకాయ అంటే చాలా ఇష్టం. చేపల కూర అయితే అద్దరిపోయిందనమాట. మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా చేపలకి మసాలా పెట్టుకుంటే మంచిగా మసాలా పట్టి మనం ఆ పులుసులో వేసినప్పుడు మంచిగా పులుపు మనం పెట్టిన మసాలా మంచిగా పట్టి టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట. వీడియో నచ్చింది లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.